సినిమా రేంజ్లో తీసిన మన మైథాలజీ కలిపి ఒక ఇండియన్ సినిమా ఈ విధంగా మన తెలుగు సినిమా ఈరోజు ప్రపంచం గర్వించేలాగా ఈ సినిమా ఉంటుందా యూనివర్సల్ నంబర్ 1. థ్యాంక్ యూ ఎన్ని గంటలకి టికెట్ తీసుకొని సుదర్శన్ వచ్చిన ఎన్ని గంటలకి అయ్యా సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం అట్లించాల్సింది సెకండ్ హాఫ్ లో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ ఉంది అరే ఆ ఫైట్ కోసం సినిమా కదా చెప్తున్నావా అసలు ప్రభాస్ కన్నా అమితాబ్ బచ్చన్ కట్అవుట్ అయితే హైలైట్ ఇచ్చిండు సినిమా మాత్రం వస్తుంది చూడండి ఆల్ ద బెస్ట్ ప్రభాస్ ఫ్రమ్ పిఠాపురం తాలూకా ప్రభాస్ అంత లేదు ఏమున్నా అమితాబ్ బచ్చన్ ప్రభాస్ వస్తుంది అనే సినిమా మాత్రం హైలైట్ ఉంది ప్రభాస్ అమితాబ్ బచ్చన్ వాళ్ళ కోసం కోట్లు పక్కా వచ్చింది కలెక్షన్ రాకపోతే నాది ఆంధ్రప్రదేశ్ తనాలి మా ఇంటికి వచ్చి రాజకీయ 200 కోట్లు తీసుకోండి ఆంధ్రప్రదేశ్ గుంటూరు 200 కోట్లు పక్కా నువ్వు దేవుడి చేసావా సినిమాకి వెళ్ళు ప్రభాస్ అంటే కనిపిస్తాడు కరుణ అవతారంలో అట్టుంటాడు కరుణ అవతారం ప్రభాస్ ఉంటారు జై ప్రభాస్ ఫిక్షన్ చాలా బాగా చూపించారు అండ్ రిఫరెన్సెస్ కూడా చాలా బాగున్నాయి చాలా క్యామియోస్ ఉన్నాయి అండ్ ప్రభాస్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి చాలా ఫన్నీ అట్లా కాపీ సీన్స్ కూడా చాలా అందరు చాలా బాగా చేస్తారు ఇంకా ప్రతి ట్విస్ట్ అయితే అసలు చాలా ఎక్స్పెక్ట్ చేయడం క్లైమాక్స్ అయితే అందరూ చాలా బాగా చేస్తారు అందరికి మొత్తం ఫ్యామిలీ ఇద్దరు చాలా బాగా మంది దేవుడి గురించి అంటే చాలా బాగా ఇంకా లైక్ ప్రభాస్ లుక్స్ గూస్ బంప్స్ చాలా బాగుంది మాస్ క్యారెక్టర్ ఇంకా గూస్ బంప్స్ అయితే చాలా వస్తాయి క్లైమాక్స్ అయితే ఇంకా అందరు బట్టలు చెప్పేసుకుంటారు మెయిన్ సినిమాలో హైలైట్ అదే వాళ్ళిద్దరి కాంబినేషన్ హైలైట్ సినిమాలో అంటే చాలా ఫ్యూచర్ కదా దానికి తగినట్టే ఉంది గ్రాఫిక్స్ కానీ మొత్తం దానికి తగినట్టే ఉంది సూపర్ ఓవరాల్ సినిమా సూపర్ పిచ్చి లేపారు లాస్ట్ 40 minutes పిచ్చి లేపారు సినిమా లేదు ఓవరాల్ గా గుడ్ సినిమా గ్రాఫిక్స్ కానీ మన సినిమా ఇప్పటి వరకు వచ్చిన వాటిలో బెస్ట్ గ్రాఫిక్స్ అంటే బ్లాక్ బస్టర్ ఇక దీని గురించి ఎంత చెప్పినా తక్కువే కలికి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత అంటే థియేటర్ మొత్తం హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చి పడేసిండు లాస్ట్ 40 minutes నాకే హాస్ కంటెంట్ నాకేదో అమితాబ్ బచ్చన్ కొట్టుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి మామూలు క్రేజీ ఫైటింగ్స్ కావచ్చు ట్రైలర్ చూపించారు ఫైటింగ్స్ చూపించారు లాస్ట్ 30 minutes అయితే జనాలు చీక్ నుంచి ఎక్కువ ప్రాజెక్ట్ కి అదర్ స్టోరీ వి కాంట్ రివీల్ అన్నాడు దేవుణ్ణి పుట్టనివ్వకుండా ఆపుతున్నాడు కమల్ హాసన్ ఫస్ట్ అంతా మనం మిగతా సినిమాలో చూపించినట్టు ఈజ్ ఆల్ కొంచెం ట్రైలర్ చూపించినట్టు ఉంటాడు కానీ లాస్ట్ లో విలన్ పుడతాడు యూనో దట్ సీన్స్ ఆర్ వెరీ గుడ్ లాస్ట్ 40 minutes going bonkers people are going psych so theater experience చేస్తే చాలా బాగుంటుంది I would say first show 4 AM show it's like golden visual fans పండగంతా వదిలేసేయండి people are going psych so this is not a Telugu cinema or Indian cinema this is an Indian film మహాభారత్ కనెక్షన్స్ ఉన్నాయి ఒక్కొక్క క్యారెక్టర్ లైఫ్ లో వచ్చినప్పుడు మీకు తెలుసు who is Arjuna పర్ణ పీపుల్ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఎవరేంటో తెలుస్తాడు కదా మనకి సైఫై ఉంది రూట్స్ ఆర్ బేస్డ్ ఆన్ మహాభారత మనకి రూట్ బేసిక్ ఉంది స్టోరీలో కంటెంట్ దట్స్ వాట్ ఆల్ యు వాంట్ థాంక్యూ మాత్రం చెప్తాను నో స్పాయిలర్స్ బ్రో
మూవీ రివ్యూ మాత్రం అంటే రివ్యూ తీసుకోండి కానీ మూవీ ఎలా ఉందని మాత్రం ఎవరు చెప్పకండి. ఎందుకంటే చూడాలనుకుని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని చెడగొట్టకండి అంతే. మూవీ ఎలా ఉన్నా ఖచ్చితంగా చూస్తాం, ఎందుకంటే మీ ఆల్ ఆర్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతే. చెప్పండి. సినిమా అంటే నేను ఒక విషయం చెప్తాను బ్రో, డై హార్డ్ ఫ్యాన్ అన్నప్పుడు సినిమా ఎలా ఉన్నా సరే మాది ఒకటే ఎజెండా, సినిమా థియేటర్కి వచ్చి చూస్తాం, పైరసీ ఎంకరేజ్ చేయం, నో స్పాయిలర్స్ అంతే. సో సే నో టు పైరసీ. హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళింది మన హాలీవుడ్ ఇండస్ట్రీ. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. నాన్న మనకు కలికి టీం ఏది? ఎలివేషన్స్ అదిరిపోయినాయి బ్రో. మీరు ఆల్రెడీ మీరు చూస్తే అశ్వత్థామ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, అది నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ 800 ఏళ్ళ తర్వాత ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు అది ముందుగానే తీశారు. ఆల్రెడీ నిన్న నాగేశ్వన్ గారు లైవ్ పెట్టడం జరిగింది. సినిమా ఎంట్రీ ఎలా ఉండబోతుంది ఏంటనేది ఆయన ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే కలికి ప్రమోషనల్ టీం కింద మేము వచ్చి ప్రమోషన్స్ చేస్తాం. నిజంగా మీ మూవీ నచ్చితే వాళ్ళు రాండి, హగ్ ఇవ్వండి, గిఫ్ట్ తీసుకోండి అంతే, ఇంకా అంతకు మించి చెప్పేదేం లేదు. సారంగ దర్యా టీం కూడా ఉన్నారా? సారంగ దర్యాలు ఉన్నారంటే